గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. జయ జయ శంకర, హర హర శంకర. నడిచే దేవుడు శ్రోతలకి నా నమస్కారం. ఈరోజు మన శీర్షిక మహాస్వామి మహాకరుణ. మెట్టూరు దగ్గర నిరుంజిపెట్టై అనే ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరి కరణం శ్రీ సుందరం రెడ్డియార్ మరియు ఆ నియోజకవర్గపు ప్రతినిధి శ్రీ గురుమూర్తి మహాస్వామి వారికి పరమభక్తులు. వారు మరికొందరు భక్తులతో కలిసి మహాస్వామి వారి దర్శనానికి వెళ్తుండేవారు. 1928లో మహాస్వామి వారు ఆ ఊరిని సందర్శించారు. వారి ఊరికి మహాస్వామి వారు రావడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఒకరోజు ఆ ఊరి ప్రజలు మహాస్వామి వారు అందరూ ఒక చోట కూర్చొని జయ జయ శంకర, హర హర శంకర అంటూ భజన చేస్తున్నారు. అప్పుడు దూరం నుండి గోవిందా గోవిందా అని వినపడంతో మహాస్వామి వారు ఎక్కడి నుండి ఈ గోవిందనామం వినపడుతోంది అని అడిగారు. దగ్గరలో పాలమలై అనే ఒక చిన్న కొండగట్టు ఉంది. అక్కడ కొండపైన శ్రీ సిద్ధేశ్వర దేవస్థానం ఉంది. ఆ స్వామివారి దర్శనానికి వెళ్ళే వారందరూ గోవిందనామం చెప్తూ వెళ్తుంటారు. అది సుమారు 20 మైళ్ళ దూరంలో ఉంటుంది అని చెప్పారు. ఈ విషయం వినగానే మహాస్వామి వారు చాలా సంతోషపడి, ఈశ్వర దర్శనం కోసం గోవిందనామ జపమా, నేను కూడా శ్రీ సిద్ధేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలి పదండి అని అన్నారు. కానీ అక్కడ ఉన్న భక్తులు అంత దూరం వెళ్ళడం మహాస్వామి వారికి కష్టం అవుతుందని, వారు 20 మైళ్ళు ఎక్కలేరని మొదట సంకోచించారు. కానీ మహాస్వామి వారు ఏమాత్రం సంకోచించకుండా ప్రయాణం ప్రారంభించారు. సుందరం రెడ్డియార్ గారు కొంతమందిని పెరుమాళ్ గౌడర్తో కలిపి మహాస్వామి వారితో దేవాలయానికి వెళ్ళటానికి ఏర్పాటు చేశారు. మహాస్వామి వారు 12 మైళ్ళ కొండ ఎక్కి సిద్ధేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తర్వాత వారితో, ఒకరోజు ఈ స్వామి వారికి ఒక భక్తుడు తన సొంత డబ్బులతో దేవాలయం కట్టిస్తాడు అని అన్నారు. 62 సంవత్సరాల తరువాత అనగా 1990లో ఆ మాటలు నిజమయ్యాయి. ఉత్తర భారతీయుడైన ఒక సేట్ గారు ఇక్కడి స్వామి దర్శనానికి వచ్చారు. ఈశ్వరుడు వారికి ఏమి అనుమతిచ్చారో తెలీదు. శ్రీ సిద్ధేశ్వర స్వామికి ఒక దేవాలయం నిర్మించి కుంభాభిషేకం చేయించారు. స్వామివారు ఆ ఊళ్ళో ఉండగానే అక్కడ ఉన్న ఆనకట్టల మధ్యలో నీరు చాలా వేగంగా పారేది. దానివల్ల పెద్ద పెద్ద బండరాలు కూడా కొట్టుకుని వచ్చేసేవి. మహాస్వామి వారు ఆ రాళ్ల మధ్యలో ఒక పెరుమాళ్ విగ్రహాన్ని చూశారు. అక్కడ ఉన్న పెద్దల్ని, దీని గురించి ఏమైనా మీకు తెలుసా అని అడిగారు. అందరూ, ఆ గ్రామ ప్రజలు ఒక చిన్న కథ ప్రచారంలో ఉంది. ఒక మహారాజు గారు ఈ వెంకట పెరుమాళ కోసం 6 ఎకరాల స్థలం ఇచ్చారని, మహాస్వామి వారు ఒక స్థలాన్ని చూపిస్తూ ఆ క్రింద అమూల్యమైన నిధి ఉంది అని అన్నారు. కానీ వారికి మహాస్వామి మాటలు అర్థం కాలేదు. కొన్ని సంవత్సరాల తరువాత ప్రభుత్వం మెట్టూరు ఆనకట్ట నుండి విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయాలని సంకల్పించింది. ఇంజనీర్లు అక్కడ స్థలాన్ని పరీక్షించి పెరుమాళ్ విగ్రహాన్ని పక్కకు తీయాలి అని చెప్పారు. చాలా జాగ్రత్తగా పక్కకు జరిపి పునాది వేయడం కోసం 25 అడుగుల లోతుకు తవ్వారు. మహాస్వామి వారు చెప్పిన నిధి బయటపడింది. అప్పుడు మొదట వారికి ఆంజనేయ స్వామి విగ్రహం దొరికింది. తర్వాత ఒక్కొక్కడిగా శ్రీరాముడు, సీతాదేవి మరియు ఇతర దేవతామూర్తులు దొరికారు. వారు దొరికిన దానికి ఆశ్చర్యపోయి సుందర రెడ్డియార్ ఇంకొందరు గ్రామ పెద్దలు కలిసి విగ్రహాలన్నీ ఒక వాహనంలో ఎక్కించి కాంచీపురానికి బయలుదేరారు. వారు ఆ విగ్రహాలను మహాస్వామి వారికి చూపించి ఆలయం నిర్మించడానికి వారి ఆశీస్సులు తీసుకున్నారు. మహాస్వామి వారు ఆలయ నిర్మాణానికి అనుమతిచ్చి వారిని ఆశీర్వదిస్తూ, వెంటనే మొదలు పెట్టండి, త్వరగా పూర్తి చేయండి అని అన్నారు. వారు తిరిగి వెళ్తుండగా మహాస్వామి వారు వెనక్కి పిలిచారు. నేను శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళినప్పుడు ఒక పెరుమాళ్ గౌండర్ నాకు సహాయంగా వచ్చాడు. అతను ఎలా ఉన్నాడు, బాగున్నాడా అని అడిగారు మహాస్వామి వారు. మహాస్వామి వారు అడుగుగానే వారు అందరూ ఆశ్చర్యపోయారు. మహాస్వామి వారు 72 సంవత్సరముల తర్వాత ఒక పేదవాడిని గుర్తుపెట్టుకుని మరీ అతని బాగోగుల గురించి అడగడం వారిని విస్మయానికి గురిచేసింది. ఏమి అవాజ్యమైన కరుణ, ఏమి ఆ ప్రేమ!
గౌండర్ బాగున్నాడు. అతనికి ఇప్పుడు 95 సంవత్సరములు అని చెప్పారు. మహాస్వామి వారు ఒక పళ్ళెంలో పెట్టిన వస్త్రము చూసి, ఈ బట్టలు తీసుకొని గౌండర్‌కు ఇవ్వండి. యోగక్షేమాలు విచారించినట్లు చెప్పండి అని అన్నారు. గౌండర్ ఎంతటి భాగ్యవంతుడు అని అనుకున్నారు అందరూ. ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకసారి ఆలయానికి వెళ్ళటానికి సహాయం చేసిన వానిపై చూపించిన ఈ ప్రేమని ఏమని అనగలము? దానిని డివైన్ లవ్ అని అంటారు తప్ప. ఇట్లు చారుకేసి గారి కోమ కామకోటి పెరియవ నుండి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. స్వస్తి. జయ జయ శంకర. హర హర శంకర.